ఎక్స్ప్లోరర్ అది సోలో ఎక్స్ప్లోరర్ అది. ఇంకా లోపలికి రా. ఇంకా అంటే మాత్రం ఏదో గోల్ఫ్ ఏరియాలో ఇంతకీ ఇక్కడే రాక్ వ్యూ కూడా ఉంది. లోపలికి పైన ఉందిరా. ఒకసారి వెళ్దామా? మళ్ళీ తీసుకుందా కానీ ఫోన్ జారిపోతాను లేదా అరే మళ్ళీ ఫ్లాష్ అయిపోయింది. కానీ పైకి చిన్న బొక్క ఉంది అంతే. తీసుకోరా వచ్చి. ఓకేమండి ఫ్రెండ్స్, రాక్స్ తప్ప ఏమీ లేవు. చూడటానికి మామూలుగా లేదు, చాలా పెద్దది యాక్చువల్గా. డ్యామ్ దగ్గర ఫోటో దిగేసాం మనం. హే గాయ్స్, ఎలా ఉన్నారంతా? హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్. మీకు ఇక్కడ కనపడుతున్న పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కులుక్కుమలై అలాగే బోస్ పీక్ పిక్స్ అనమాట. మనం అక్కడికి రీచ్ అవ్వే లోపు తెక్కడి చూస్తూ వెళ్ళిపోదాం. వ్లాగ్ మొత్తం ఎంజాయ్ చేయండి. హలో వ్యూవర్స్, ఇది వచ్చేసి సిగ్నల్ వ్యూ పాయింట్ అంట. సూర్యనల్లి మేము ట్రెక్కింగ్కి ఏదైతే వెళ్తున్నామో వెళ్ళే దారిలో ఫస్ట్ లొకేషన్ ఇది. నేనే మమ్మల్ని తీసుకెళ్ళాను. 1100కి మాట్లాడుకున్నాం సూర్యనల్లి వెళ్ళడానికి డ్రాప్ కింద. మిగతా 5 to 6 లొకేషన్స్ కవర్ అయ్యేలాగా. ఎక్స్ప్లోరర్ అవి, సోలో ఎక్స్ప్లోరర్ అవి. సోలో ఎక్స్ప్లోరర్ అది. యు ఆర్ ఫ్రమ్ కేరళ. కేరళ. నైస్. కొచ్చి. సో యూ వాంట్ టు సబ్స్క్రైబ్ ചെയ്യാം. అయ్యో. What you doing now? We are studying Mechanic. Okay. You called him? Yes. Okay. Any challenge but no turn എന്തെങ്കിലും. ఎంజాయ్ పండగ. సిగ్నల్ వ్యూ పాయింట్. ఇంకా లోపలికి రా. ఇంకా అటెల్. నన్ను లొకేషన్ పడేటట్టు తీసావా? ఓన్లీ ఇక్కడెక్కడ తీసావా? లొకేషన్ పడేలా తీసాను రా. ఓకే వచ్చే. చెప్పండి. లాకార్ట్ వ్యూ పాయింట్. మనం ఎక్కడి ప్యాకేజ్ మాట్లాడుకుని సూర్యనల్లి వెళ్తున్నాం ప్రజెంట్. వాళ్ళు టెంట్ స్టే ఇస్తారు నైట్కి. టిఫిన్స్, డిన్నర్, మార్నింగ్ టిఫిన్ వాళ్ళు ఇప్పిస్తారు. 11కి అవుట్. లోకాట్ గ్యాప్ వ్యూ అంట ఫ్రెండ్స్. ఇదిగోండి. అరే అక్కడ చూడు మధ్యలో పొలాలు. మిగతాదంతా ఫారెస్ట్ కానీ మధ్యలో మాత్రం ఏదో గోల్ఫ్ ఏరియాలా ఉంది. ఇంతకీ ఇక్కడే రాక్ వ్యూ కూడా ఉంది. రాక్ వ్యూ కూడా స్పెషల్ అట్రాక్షన్స్లో ఉంది గూగుల్ యాక్చువల్గా. కేవ్ అంట గైస్ యాక్చువల్గా ఇది. రైట్ ఆపోజిట్లో రాక్ వ్యూ. లోపలికి അയ്യോ അങ്ങനെ നോർമലി അങ്ങനെ സംസാരിച്ചതാറ് അല്ല വല്ലാണ്ട് ഞാൻ പറഞ്ഞൊന്നുമില്ല. ഗ്രത്തലയോ ഉണ്ടായേമോ പറ്റത്തുള്ളൂ. എടുത്ത പുറത്ത് ഇത്രയും ഫ്ലാഷ് അടിച്ചിട്ട് വെട്ടം കിട്ടുന്നില്ല ഇവിടെ. നമ്മുടെയൊക്കെ റൂമിൽ സാധാരണ ഫ്ലാഷ് അടിച്ചാൽ
ఇదిగోరా క్లోజ్డ్ ఏరియానే కానీ ఏరియా పైన ఉందిరా. ఒకసారి వెళ్దామా దగ్గరికి పెట్టి నువ్వు ఒకసారి ఇంకా దగ్గరికి రా, ఇటురా, ఇక్కడికి రా. జాగ్రత్త అంటావా? ఫోన్ ఇటు ఇచ్చారు. ఏది మళ్ళీ తీసుకుంది కానీ ఫోన్ జారిపోతాను లేదని. అరే లోపల అరే మళ్ళీ ఫ్లాష్ అయిపోయింది. ఏం లేదు కానీ ఏదో చిన్న గుహలా ఉందిరా అంతే. ఇంకా క్లోజ్డే ఇది కానీ పైకి చిన్న బొక్క ఉంది అంతే. అదిగో ఇటువైపు చిన్న బొక్క ఉంది. అందుకోరా బాబు మళ్ళీ కెమెరా పడేయను అనుకో గమ్మని. ఇదిగో తీసుకోరా వచ్చి ఫోన్ కూడా తీసుకో. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కదా. అవుతుంది, నీ వైపు పెట్టుకున్నావు కదా. రాక్ ఏమండి ఫ్రెండ్స్, రాక్స్ తప్ప ఏమి లేవు. వెళ్ళొచ్చే బైక్ వద్దులే, నీ వైపు పెట్టు. అదే ఇంకా అందరు నెక్స్ట్ వాటర్ ఫాల్స్ అంట. పెరియా కెనాల్ వాటర్ ఫాల్. ఇట్రారా. ఇది చూడడానికి మామూలుగా లేదు, చాలా పెద్దది యాక్చువల్గా. వాటర్ ఫ్లో అనేది లేదంట ప్రజెంట్. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. ఇదిగో నాకు బాగా వస్తుంది. ఆనే అరిగల్ వాటర్ డ్యామ్. ఏది డ్యామ్ దగ్గర ఫోటో దిగేసాం రా మనం. సెల్ఫీ అట్ ఆనే అరిగల్ ఫోటో డ్యామ్. యాక్చువల్గా ఆనే అరిగల్ ఫోటో డ్యామ్ ఇక్కడ నుంచి ఇంకో 9 కిలోమీటర్స్ ఉంది. సో మేము మాట్లాడుకున్న ప్యాకేజ్లో అది కూడా చూపించాలి యాక్చువల్గా. మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతున్నాడు ఆటో ఎక్కాక. ఇక్కడ అందరూ అలాగే ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి మనం. అలాంటివన్నీ జాగ్రత్తగా డీల్ చేసుకుని ట్రావెల్ చేయాలి. బాయ్ బాయ్. ఏంటండో నచ్చేసిందా? ఇదేం చూసారు? సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారనుకో, కులుక్కుమలే బోస్బిక్ బ్లాగ్స్ వదులుతాను.